హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు మ్యాథ్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ 100 డేస్ 100 ప్రాబ్లమ్స్ డే 63. కాబట్టి 63 మోడల్ క్వశ్చను. ఇది మెన్సులేషన్లో అడిగే క్వశ్చను, 4 మార్క్స్కి అడిగే ఛాన్సెస్ ఉన్న క్వశ్చన్ అన్నమాట. ఓకేనా? ఇప్పుడు క్వశ్చన్ చూడండి. మెటాలిక్ స్పియర్స్ ఆఫ్ రేడియస్ 6 centimeters, 8 centimeters and 10 centimeters respectively are melted to form a single solid sphere. Find the radius of the resulting. ఇక్కడ సింపుల్గా ఏం చెప్పాడంటే స్పియర్స్ ఉన్నాయి, అవి 3 డిఫరెంట్ సైజుల్లో ఉన్నాయి. వాటిని మెల్ట్ చేసి బిగ్గెస్ట్ స్పియర్గా మార్చారు. సింపుల్గా చెప్పాలంటే చూడండి, ఇదొక స్పియరు, ఇదొక స్పియరు, ఇదొక స్పియర్. 3 స్పియర్స్ ఉన్నాయి. దీని రేడియస్ వచ్చి 6 సెంటీమీటర్స్, దీని రేడియస్ వచ్చి 8 సెంటీమీటర్స్, దీని రేడియస్ వచ్చి 10 సెంటీమీటర్స్. వీటిని మెల్ట్ చేసి అంటే కరిగించి బిగ్గెస్ట్ స్పియర్గా మార్చాడు. ఓకేనా? మార్చిన తర్వాత దీని రేడియస్ ఎంత అని అడిగాడు. ఓకేనా? ఇది క్వశ్చన్ అన్నమాట. దీనికి మీరు చేయాల్సిందేమి, ఫస్ట్ ఇక్కడ దేన్ని యూజ్ చేశారు, మెల్టెడ్ అన్నాడు కాబట్టి ఏమని వెయిట్ని యూజ్ చేశాడు. వెయిట్ని యూజ్ చేశాడంటే ఇండైరెక్ట్గా వాల్యూమ్ని యూజ్ చేశాడని మీనింగ్. ఇదంతా ఒకే షేప్లో ఉంది, స్పియర్ షేప్లో. సో స్పియర్కి ఏం వాల్యూమ్కి ఫార్ములా 4/3 πr³. ఇది ఫార్ములా. అయితే మనం ఏం చేయాలి అంటే ఇక్కడ 3 డిఫరెంట్ సైజెస్ చిన్నవి, ఒక బిగ్గెస్ట్ సైజు ఉంది, కానీ ఫార్ములాలో సింగిల్ ఆర్ ఉంది. అందువల్ల కన్ఫ్యూజ్ కాకూడదు కాబట్టి ఫస్ట్ దాన్ని R1 అని, సెకండ్ దాన్ని R2 అని, థర్డ్ దాన్ని R3 అని, ఫోర్త్ దాన్ని క్యాపిటల్ R అని ఐడెంటిఫై చేసుకుందాం సింపుల్ ప్రాసెస్ కోసం. ఓకేనా? ఇప్పుడు వాల్యూమ్ ఫార్ములా యూజ్ చేయాలి కాబట్టి స్టెప్స్ ఎలా రాస్తాం. గివెన్ రేడియస్ ఆఫ్ ది స్పియర్స్ ఆర్, రేడియస్ ఆఫ్ ఫస్ట్ స్పియర్ R1 is equal to 6 centimeters. Next, radius of second sphere is R2 is equal to 8 centimeters. Next, radius of third sphere R3 is equal to 10 centimeters. Next, radius of biggest sphere is equal to capital R. ఇది మనం అనుకునేది కాబట్టి లెట్ అని పెట్టుకుంటాం. ఓకేనా? R is equal to capital R. ఇక్కడ వాడేం చేశాడు, 3 స్పియర్స్ని కరిగించి పెద్ద చేశాడు, అంటే అన్నిటిని కలిపాడు కాబట్టి ఇండైరెక్ట్గా సమ్ చేయాలి అని మీనింగ్. దేర్ఫోర్ వాల్యూమ్ ఆఫ్ ఫస్ట్ స్పియర్ ప్లస్ వాల్యూమ్ ఆఫ్ సెకండ్ స్పియర్ ప్లస్ వాల్యూమ్ ఆఫ్ థర్డ్ స్పియర్. ఇప్పుడు మీకు వచ్చే ఫస్ట్ డౌట్ ఏమంటే ప్లేస్ సరిపోదు సార్ మాకు పేపర్లో అని డౌట్ వస్తుంది. అలాంటప్పుడు ఏం చేస్తామంటే ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ పెట్టకుండా ఇక్కడ రాసి కంటిన్యూ చేస్తాం. ఏమని, వాల్యూమ్ ఆఫ్ బిగ్గెస్ట్ స్పియర్. ఇది మనం తయారు చేసుకున్న ఫార్ములా. దీన్ని యూస్ చేసి ఇప్పుడు ఫార్ములాస్ రాస్తాం. ఏమని, ఫస్ట్ వాల్యూమ్ ఆఫ్ ఫస్ట్ స్పియర్ అంటే 4/3 πr1³
ప్లస్ సెకండ్ వన్ అంటే 4/3 పై r2 క్యూబ్. నెక్స్ట్ 4/3 పై r3 క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 4/3 పై క్యాపిటల్ R క్యూబ్. ఇప్పుడు క్యాపిటల్ R కనుక్కోవాలి. ఎలా చూడండి, ఫస్ట్ ఈ మూడిట్లో LHSలో 4/3 పై ఈక్వల్గా ఉంది. సో దాన్ని కామన్ తీస్తాం. అప్పుడు ఏం మిగులుతుంది, R1 క్యూబ్ ప్లస్ R2 క్యూబ్ ప్లస్ R3 క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 4/3 పై R క్యూబ్. ఇందులో మీకు ఫస్ట్ ఇది క్యాన్సిలేషన్ ఎలా, ముందు ఈ రెండుటిని పంపించేద్దాము. R1 క్యూబ్ ప్లస్ R3 క్యూబ్ R3 క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 4/3 పై క్యాపిటల్ R క్యూబ్ ఇంటూ ఈ ఫ్యాక్షన్ ఆ సైడ్ పోతే 3/4. ఈ పక్క పై ఉంది మల్టిప్లికేషన్, ఆ పక్కకు పోతే డినామినేటర్లో రావాలి కాబట్టి 1/πగా రాస్తాం. సో పై క్యాన్సిల్, 4 క్యాన్సిల్, 3 క్యాన్సిల్. ఇంకేం మిగిలింది, R క్యూబ్ మాత్రం మిగిలింది, R క్యూబ్. ఇప్పుడు ఏమి, R1 క్యూబ్ అంటే 6 క్యూబ్, R2 క్యూబ్ అంటే 8 క్యూబ్, R3 క్యూబ్ అంటే 10 క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ R క్యూబ్. ఇప్పుడు చూడండి 6 క్యూబ్ అంటే మనం నేర్చుకున్నారు క్యూబ్స్ 261, మినిమం 11 క్యూబ్ వరకు మనకు రావాలి. రాకపోతే సింప్లిఫై చేసుకుంటాం. 8 క్యూబ్ 512 ప్లస్ 10 క్యూబ్ అంటే 1000 ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ R క్యూబ్. తెలియకపోతే అలా చూడండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 8 క్యూబ్ని 8 స్క్వేర్ ఇంటూ 8గా రాస్తాం. 8 స్క్వేర్ అంటే 64 ఇంటూ 8. ఈ 64ని 8తో మల్టిప్లికేషన్ చేస్తే 512 వస్తుంది. ఒకసారి చూడండి, 8 4 32, 8 6 48, 1 3 51 వచ్చింది చూడండి. ఇప్పుడు ఇదంతా యాడ్ చేసుకుంటాం. యాడ్ చేసుకుంటే ఎంత, 0 2 6 అంటే 8, 0 1 1 అంటే 2, 0 5 7 2 అంటే 7, ఇది 1 ఈజ్ ఈక్వల్ టు R క్యూబ్. ఇది మీకు బాగా తెలుసుంటే దీన్ని 12 క్యూబ్గా రాసుకుంటాం. క్యూబ్స్ నేర్చుకోవాలని ఇందుకే 1728 అంటే 12 క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు R క్యూబ్. దేర్ఫోర్ క్యాపిటల్ R ఈజ్ ఈక్వల్ టు 2R. పవర్స్ ఈక్వల్ కదా, సో బేసెస్ కూడా ఈక్వల్. ఫార్ములా కావాలంటే రాసుకోండి. ఇది ఏ ఫార్ములా అంటే A పవర్ M ఈజ్ ఈక్వల్ టు B పవర్ M, దెన్ A ఈజ్ ఈక్వల్ టు B. ఇది ఫార్ములా. ఓకేనా, ఈ ఫార్ములా ప్రకారం ఏమైంది, R వాల్యూ 12 అయింది. ఇక్కడతో ఆన్సర్ అయిపోయింది. ఇది 4 మార్క్స్కి అడుగుతాడు. అయితే ఇక్కడ ఒక స్టెప్ రాయాలి. అదేం స్టెప్ అంటే చూడండి, వాడు అడిగింది రాయాలి. రేడియస్ ఆఫ్ ది రిజల్టింగ్ స్పియర్ క్యాపిటల్ R ఈజ్ ఈక్వల్ టు 12 సెంటీమీటర్స్. ఇది ఆన్సర్. ఇది 4 మార్క్స్ కడిగే క్వశ్చన్ అనమాట. ఇదే క్వశ్చను ఇదే మోడల్లో మీకు ప్రాక్టీస్ కోసం ఎగ్జాంపుల్ 19 ఇదే మోడల్లో ఉంటుంది. సో అక్కడ మీరు ఆలోచించి చేయండి. ఇక్కడ అన్ని స్పేస్ ఇచ్చాడు, కానీ ఇక్కడ ఎలా ఇచ్చాడు మీ ఓన్గా థింక్ చేయండి. అందుకే ఎగ్జాంపుల్ ప్రాబ్లం ఇచ్చాను. ఈ విధంగా మీకు ఎగ్జామ్ అయ్యే ముందు రోజు వరకు నేను డైలీ వీడియోస్ అప్లోడ్ చేస్తాను. ఆ వీడియోస్ అన్నీ మీకు మెసేజ్ రూపంలో రావాలంటే నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, మీరు చూసిన వీడియోని లైక్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.